పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మైత్రేయ బుద్ధ పత్రిజీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు గత 30 సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్లను బోధించడంతో పాటుగా వారు మైత్రేయ బుద్ధులు అని చెప్పడానికి ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్లు చెప్పారు. మనందరం మైత్రేయ బుద్ధులం, మనది బుద్ధుల సంఘం అని కూడా చెప్పారు. సరే, ఏమిటి అది? మరి మైత్రేయ బుద్ధ అంటే ఏంటి, పత్రిజీ నుంచి మనం ఏం జీవిత పాఠాలు నేర్చుకోవాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఈరోజు మరిన్ని అద్భుతమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్ మరియు ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ టీం రాజరాజేశ్వరి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజరాజేశ్వరి గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు పత్రిజీ ఆరాధనోత్సవాలు. థ్యాంక్ యూ సార్. రైట్, పత్రిజీ మనం అందరం మైత్రేయ బుద్ధులం అంటారు కదా, వారు కూడా మైత్రేయ బుద్ధులని మనం తెలుసుకున్నాం. ఏమిటి దాని గురించి మీరేమి అర్థం చేసుకున్నారు? గురువుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సో మైత్రేయ బుద్ధ అంటే నాకు అర్థమైంది మైత్రున్ అంటే స్నేహం, బుద్ధ అంటే మనం ఈ ధ్యానంలో నేర్చుకున్నటువంటి అనుభవపూర్వకమైన వచ్చిన జ్ఞానంతో మనం ఒక బుద్ధుడిలాగా జీవించడం అనేది. మైత్రేయ బుద్ధ అంటే స్నేహపూర్వకంగా ఒక సేవగా ఒక అంటే ఎలా మనం ఒక ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉంటాము, ఏది ఆశించకుండా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎలా అయితే బిహేవ్ చేస్తామో, సో మనకి మనం అలాగే మనతో పాటు ఇంకొకరికి కూడా అదే భావంతో ఉన్నప్పుడు సో ఫ్రెండ్షిప్ అన్నది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. సో అలాగే గురువుగారు ఫస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అంటారు, తర్వాత మై డియర్ మాస్టర్స్ అంటారు, ఆ తర్వాత లాస్ట్ మై డియర్ గాడ్స్ అంటారు. సో నాకు ఈ మూడిటి గురించి ఎప్పటి నుంచో తెలుసుకోవాలనిపించింది. ఎందుకు మై డియర్ ఫ్రెండ్స్ అంటే, ప్రాపంచికంగా ఒకప్పుడు అందరు దైవత్వం ఫస్ట్ అంటారు, కానీ గురువుగారి దగ్గరికి వచ్చేసరికి మై డియర్ ఫ్రెండ్స్ అంటాడు. ఇక్కడ దైవత్వం థర్డ్ ప్లేస్లో పెట్టాడు, ఫ్రెండ్స్ అన్నది ఫస్ట్ ప్లేస్లో పెట్టారు. ఏంటి అసలు ఈ స్పెషాలిటీ అన్నది నాకు ఒక డౌట్ అనమాట. సో నాకు ఫస్ట్ నుంచి కూడా ఏదైనా డౌట్ వస్తే పత్రిగారితో ఎవరైతే బాగా డీప్గా డెప్త్గా ఆ జ్ఞానం తెలుసుకున్నారో వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా నేను వెళ్ళిపోతాను. అది నేచర్ ఎలా కలుపుతుందో కూడా నాకు తెలియదు. సో అలాంటి వాళ్ళతో నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు గారు కూడా ఒక ఫ్రెండ్ ద్వారానే ఈ ఆనాపానసతి ధ్యానంని తెలుసుకున్నారని తెలిసింది. సో వాళ్ళల్లో మెయిన్ వెంకటరత్నం గారు, అలాగే రామచంద్రారెడ్డి గారు అని. సో ఆయన ఒకసారి ధ్యానంకి తెలిసినప్పుడు, మీరు ఈ పని చేస్తున్నారు, మీ అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అది అందరికీ మనకు తెలిసిన విషయమే. సో మీ ఆవిడ ఇక్కడ వంట చేస్తుందని చెప్పారు. అది ఎలా సాధ్యమైందని మన గురువు గారు కనుక్కున్నారు. సో దాని తర్వాత అసలు ఏంటి, ఇది ఎలా జరుగుతుంది, ఎలా సాధ్యమైంది అన్నది వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నారు. సో ఎప్పుడైతే ఈ ఫ్రెండ్షిప్లో అన్లిమిటెడ్ ఏదైనా కానీ అన్లిమిటెడ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ద్వారా ఏదైతే మనం తెలుసుకుంటామో, అలాగే ఫ్రెండ్షిప్ అన్నది ది అల్టిమేట్. ఫ్రెండ్షిప్ తర్వాతే అంటే స్నేహం తర్వాతే ఏ రిలేషన్ అయినా స్టార్ట్ అవుతుంది. సో మనకి ఒక బేబీ బార్న్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ మదర్తో కూడా వాళ్ళకి అదే ఫ్రెండ్షిప్ లెవెల్ ఉంటుంది. అలాగే మన రిలేషన్స్లో కానీ ఏదైనా ఫ్రెండ్షిప్ ఉంటే చాలా అంటే ఏదన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాం ఫ్రెండ్షిప్ లెవెల్లో ఉంటే. అందుకే సార్ ఫస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అన్నారేమో. సో అలా నేను ఫ్రెండ్స్ అన్నది సార్ దగ్గర అందుకే కదా ఇప్పుడు ఇవాళ అందరం మై డియర్ ఫ్రెండ్స్ అంటేనే ఇవాళ ఇంత సొసైటీ అన్నది ముందుకు వచ్చింది. మీరు ఇది ఎప్పుడు మొదటిసారిగా పత్రిజీ నుంచి ఏ ఇయర్లో విన్నారు, ఎప్పుడు సాధనలోకి వచ్చారు? సాధనలోకి వచ్చింది నేను 2020 నవంబర్ 15న వచ్చాను. సో పత్రి సార్ దగ్గర నేను ఇది విన్నది ఎప్పుడు అంటే 2020 డిఎంసి డిసెంబర్లో ధ్యాన మహిళా చక్రంకి వచ్చాను నేను. అప్పుడు విన్నాను సార్ దగ్గర. ఫస్ట్ మెడిటేషన్ అయిపోగానే మార్నింగ్ 5 to 8 మై డియర్ ఫ్రెండ్స్ అంటారు టక్కున. వాట్ ఈస్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్? అంతమంది అంటే అందరూ పిరమిడ్ మాస్టర్స్ అంటున్నారు. దేవుళ్ళు అన్నది కూడా నేను తర్వాత విన్నాను. అట్లా సార్ పిరమిడ్ మాస్టర్స్ అని నేమ్తో మెన్షన్ చేయడం కానీ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఎక్కగానే సో చప్పట్లు కొట్టించడం అయిపోయిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు. అందరిని ఒకటే భావంతో మై డియర్ ఫ్రెండ్స్ అన్నది నాకు ఆ టైంలో అలా అసలు ఇంకా అది అసలు ఎలా అంటే ఆటం బాంబ్లాగా వెళ్ళిపోయింది. అసలు అప్పటి నుంచి తెలుసుకోవాలని నా కోరిక ఏంటి మై డియర్ ఫ్రెండ్స్. సో 2020లో ఫస్ట్ టైం పత్రిజీ నుంచే విన్నారు మీరు. ఎస్. మరి ఈ మైత్రి గురించి విన్న తర్వాత అంటే ఫస్ట్ ఉండాల్సిందే బుద్ధత్వానికి బేస్ మైత్రి అని అర్థమైంది. ఎస్. సో ఈ మైత్రి గురించి తెలుసుకున్న తర్వాత మీ జీవితంలో ఎక్కడెక్కడ ఆచరించారు మీరు? సో ఈ ఫ్రెండ్షిప్ది సార్ మై డియర్ ఫ్రెండ్స్ అన్న పదం విన్నాక నేను కొంతమందిని అడిగాను, సార్ ఎందుకు ఇలా మై డియర్ ఫ్రెండ్స్ అంటారంటే, సార్ ఎప్పుడు కూడా మైత్రతత్వంలో ఉంటారంటే ఆ స్నేహభావంతోనే ఉంటారు. మీరు, నేను, తన, ఇంకొకరు హై లెవెల్ ఎవ్వరికి ఏం లేదు, ఆయనకు ఒకటే లెవెల్.
సో ఏంటంటే స్నేహం లెవెల్ అని చెప్పారు, స్నేహభావం అని. ఎందుకు అది అలా పాటిస్తారు, ఎందుకు అట్లా మెన్షన్ చేశారు సారు అంటే, సో మనల్ని మనం తెలుసుకుంటూ మనం ఒక బుద్ధత్వం లెవెల్లోకి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆ స్నేహపూర్వకమైన తత్వం ఉండాలి. అది గురువుగారు ఫస్ట్ అందరికీ నేర్పించారు, అందరికీ తెలియచేశారు. అందరం కూడా మేము అదే తెలుసుకొని వెళ్తున్నామని నాకు ఒక పిరమిడ్ మాస్టర్ చెప్పారు. సో అలా నేను తెలుసుకొని ఓకే ఇదేదో బాగుంది కదా, బాగుంటే సరిపోదు కదా, మరి దీన్ని ఆచరించాలి కదా. మరి గురువుగారు చెప్పారు చూద్దాం అసలు ఆచరిస్తే దాంట్లో వచ్చే రిజల్ట్ ఏంటి. అప్పుడు వారే చెప్పారు దీన్ని తెలుసుకుని బాగుందంటే బాగుండడం కాదమ్మా, ఆచరించి చూడు, దాంట్లో పొందే ఆనందం వేరే ఉంటుంది అన్నారు. అవునా సరే ఏంటి ఆ కొత్త ఆనందం, నాకు ఏదైనా కొత్తగా తెలిస్తే ఇంకా దాన్ని అది తెలుసుకునేదాకా ఇంకా వదలను, దాన్ని పాలనలో పెట్టేదాకా వదలను. సరే ఏంటో చూద్దామని చెప్పి అలా నేను ఎవ్వరు తెలుసో తెలీదో నాకు తెలియదు. నేను 2020 డిఎంసీలో ఫస్ట్ టైం వచ్చింది, అందరితో వెళ్ళి ఎవ్వరు పరిచయం లేదు, క్యాజువల్గా వెళ్ళిపోయేదాన్ని. అలా వెళ్ళి వాళ్ళ పేరు అడిగి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు, ఎప్పటి నుంచో తెలిసినట్టు వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క ఆన్సర్ ఎంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరిలో కూడా ఆ కామ్నెస్, కూల్నెస్, సో అవన్నీ గమనించాను అనమాట. సో అవన్నీ ఎవరి దగ్గర నుంచి వస్తాయి, ఒక బుద్ధత్వం ఉన్న వాళ్ళ దగ్గరే వస్తాయి. మరి బుద్ధత్వం ఉన్నది ఎవరికి, ఇక్కడ మన స్పేస్లో మన గురువు గారి దగ్గర ఉంది. మరి అది లావాలి అంటే ఫస్ట్ ఆ స్నేహపూర్వకం, ఆ స్నేహం, ఆ మిత్రత్వం, మైత్రతత్వం ఉండాలి అన్నది నాకు అప్పుడు అర్థమైంది. సో మీరు మీ జీవితంలో మీ ఫ్యామిలీలో మీ సార్తో, మీ పిల్లలతో, అన్ని ప్లేసుల్లో ఈ మైత్రి తత్వాన్ని ఆచరిస్తే మీకు ఎలా జరిగింది, ఎలా ఉండేవారు, అంతకుముందు ఎలా ఉన్నారు, ఇది తెలియకముందు ఈ మైత్రి గురించి, బుద్ధత్వం గురించి తెలుసుకున్నాక ఎలా ఉంటున్నారు? అంతకుముందు కొంచెం మంచి మాటలు చెప్పినా మనం వినే కండిషన్ లేదు. మీరు ఆచరించరు కానీ, మీరు పాటించరు కానీ మాకైతే చెప్తారు అని టక్కున ఒక ఐడియా వస్తుంది, టక్కున ఆలోచన వస్తుంది. ఇప్పుడు వాళ్ళు పాటించినా పాటించకపోయినా, ఆచరించకపోయినా నేను చేద్దాం, చెప్పాల్సింది చెప్దాం. వాళ్ళు ఆచరించలేదా, ఓకే అది వాళ్ళ ఇష్టం, మనం చేద్దాం, మనం ఎందుకు చేసి చూడకూడదు, ఇది చెప్పారు కదా ఆచరిస్తే అందులో ఆనందం దొరుకుతుందని. సో అప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నా అలాగేనండి. యాక్సెప్ట్నెస్ ఎప్పుడైతే మొదలైందో ఈ స్నేహంలో నాకు బాగా అర్థమైంది ఏంటంటే యాక్సెప్ట్నెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనం అలా యాక్సెప్ట్నెస్ ఎప్పుడైతే చేస్తామో, యాక్సెప్టెన్స్, సో అది ఎప్పుడైతే మనం చేస్తామో ఆ స్నేహం లెవెల్స్ కూడా మనం ప్రతి ఒక్కరితో ఆ భయం లేకపోతే నిరుత్సాహం ఇవన్నీ పోయి నాకే చెప్తారా, మీరు చేయట్లేదు కదా అన్న భావం కూడా వెళ్ళిపోయి ప్రతి ఒక్కరితో వాళ్ళ శత్రువులైనా కానీ మిత్రులుగా చూడగలిగే ఒక్క తత్వం మన పత్రి సార్ దగ్గర నేను చూసాను. అలాగని సార్కి ఎవరు శత్రువులు ఉన్నారా ఏం పట్టించుకోరు. కానీ నేను ఈ మైత్రతత్వంలో తెలుసుకుంది ఏంటంటే శత్రువుల్ని కూడా మిత్రులుగా చూడగలిగేంత గొప్ప స్వభావం పత్రి గారు నేర్పించారు అన్నది నేను గమనించుకున్నా ఇక్కడ. మీలో ఆ క్వాలిటీ డెవలప్ అయింది. ఎస్. సో ఫస్ట్ పత్రిజీ నుంచి నేర్చుకునే క్వాలిటీ మైత్రి, ఫ్రెండ్షిప్. నెక్స్ట్ బుద్ధత్వం. రైట్. ఇంకా పత్రిజీ నుంచి మీరు నేర్చుకున్న జీవిత పాఠాలు ఏంటివి ఈ 4 years సాధనలో? సో ప్రతిదీ సారు ఒక్కడే చెప్తారు, డూ ఆర్ డై, చేస్తే చెయ్యి లేకపోతే సావు, అంతే, ఇంకా రెండోది లేదు. చేస్తే చెయ్యి లేకపోతే చావు, అంతే. ఎవరు ఏమన్నారు, నేను చేస్తే చేసి సాధన చేసి చావు, లేదా ముందే చావు. సో ఏంటి ఇంత దారుణంగా మాట్లాడతాడు అసలు. సో అసలు జాలి, దయ, కరుణ కూడా లేదు అసలు, ఏం లేవు. చేస్తే చెయ్యి లేదా సావు, నీ సావు నువ్వు సావు. ఏంటా నీ సావు అన్నది తెలుసుకోవడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది ఇప్పటి వరకు. సో కానీ చాలా అద్భుతమైన చావు అది. సో ఏంటది అంటే ఆనంద చావు, సో ఇంకా అద్భుతాల చావు. సో ఎంత బాగుంది ఇది. సో ఆ ఆనందం, అజ్ఞానాన్ని చంపడమే చావా? జ్ఞాన మార్గంతో అజ్ఞానాన్ని తొలగించుకుంటూ పోయే ఒక ఆత్మానంద చావు ఏంటంటే పిరమిడ్ మాస్టర్కే తెలుస్తుంది అది. సో చాలా బ్యూటిఫుల్ లైఫ్ అది. సో బతికుండంగానే అంటే ఎలా అంటే ఆనందకరమైన జీవితంలో మనం ఎలా జీవిస్తే చావన్నది ఆ పదాన్ని కూడా మనం దాటేయొచ్చు అన్నది మన పత్రి గారు మనకు నేర్పించారు. నేను అది చాలా ప్రాక్టికల్ గా చూసాను అనమాట. సో ఈ రోజు నిజంగా నేను ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ తరఫున మొక్కలు నాటే ప్రోగ్రామ్కి నేను వచ్చాను. సో లిటరల్లీ రాత్రి నాకు ఎటు వెళ్ళే కండిషన్ లేదు, అసలు ఎందుకు హైదరాబాద్ తీసుకొస్తుందో కూడా నాకు తెలియదు. సో లిటరల్లీ నాకు అర్థం కాలేదు ఎందుకు నేను యాక్చువల్గా అక్కడ ఉండిపోవాలని వచ్చా, కానీ అక్కడ ఎంత ట్రై చేసినా నేను ఉండలేకపోయా. కానీ హైదరాబాద్ వచ్చా, తపోవనం, బసవాయిపల్లి తపోవనం దగ్గర మా ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడ మొక్కల ప్రోగ్రామ్ జరుగుతుంది ఉమామేష్ గారి. అక్కడ ఉండిపోవాలని నేను వచ్చాను. దెన్ నెక్స్ట్ మన పత్రిజీ గారి అమృతోత్సవాలకు అటెండ్ అయ్యి వెళ్దామని వచ్చాను. కానీ అక్కడ ఉండనీలా నన్ను, లేదు అని నేను హైదరాబాద్ వచ్చేసరికి 10 అయింది, ఎటు వెళ్ళలేని పరిస్థితి. సో ఫైనల్లీ ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, ఎందుకు ఉంచుతుందో అర్థం కాలేదు. సో మార్నింగ్ సడన్ గా మనకు కాల్ చేసి ఇక్కడ వచ్చానని తెలిస్తే, సో ఇట్లా ఎపిసోడ్స్ చేయండి మేడం అన్నారు.
అప్పుడు అర్థమైంది. సో ఎందుకు అంటే డెస్టినీ చూడండి ఎట్లా తీసుకెళ్ళి ఎంత ఆనందం మరి ఇప్పుడు ఇది. ఇప్పుడు నడి రోడ్లో నిలబడున్నా చేస్తే చేయలేకపోతే చావు అన్నాడు. ఇప్పుడు ఆ చావుకి ఎంత ఆనందం కలిగింది. సో అది అనమాట, అదొక్కటి పిరమిడ్ సొసైటీలోనే నడుస్తుంది అది. కానీ దాని ఆనందం ఎక్స్పీరియన్స్ షేర్ కన్నా అంటే మనం పంచుకోవడానికి పదాలు మాటలు సరిపోవు, కానీ లోపల ఫీల్ అన్నది అద్భుతం. అదొక గురుస్థానంలో ఉన్నటువంటి వారికి ఎంత అద్భుతాన్ని దాన్ని పొందారో అంతటి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అన్నది మన పిరమిడ్ సొసైటీలో మన పత్రిక. మాట్లాడే అవకాశం వస్తే దాన్ని వినియోగించుకోవడం, డూ ఆర్ డై అంటే అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. మొక్కలు ఒక ప్రోగ్రామ్కి వచ్చి ఇంకో ప్రోగ్రామ్కి ముందుకు వచ్చినప్పుడు అరే నేను వచ్చింది ఆ ప్రోగ్రామ్కే కదా, ఇప్పుడు కాదు మరొకసారి వస్తా అని చెప్పకుండా ఉండడమే డూ ఆర్ డై అంటే. ఇది అర్థమైంది అదే కదా, వచ్చిన అవకాశం అంగీకరిస్తూ ముందుకెళ్ళాలి. వండర్ఫుల్. పత్రిజీ నుంచి మైత్రి, బుద్ధత్వము, డూ ఆర్ డై, ఇంకా అలాంటివి ఇంకేం నేర్చుకోవడం? ఇంకా అలాంటివి సార్ దగ్గర చాలా అడ్వెంచర్స్ చాలా బాగుంటాయి. నాకు సార్ లాగే నాకు కూడా అడ్వెంచర్స్ చేయాలని చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా అడ్వెంచర్స్ చేయాలి అని. సో అయితే నేను ఒక్కదానే చేయాలి, సింగిల్ గా చేయాలి అని ఉంటది. కానీ మనం పెరిగిన సమాజం ఆడపిల్లవి, సో ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదు, సో అట్లా ఇట్లా అనేవాళ్ళు. సో అడ్వెంచర్స్ నేను బాగా నేర్చుకున్నాను. సో దాంట్లో రీసెంట్గా జరిగిన అడ్వెంచర్ ఏంటంటే నేను పుత్తూరు క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. సో ఒకరోజు ముందే వెళ్ళాల్సి వచ్చింది, చాలా టైం ఉంది. సరే అని చెప్పేసి తిరుమల పైకి వెళ్ళిపోయి అక్కడ చుట్టూ ఉన్నవన్నీ చూసి ఎక్కడ కుదిరితే అక్కడ ధ్యానం చేద్దాం అనుకున్నా. సో అలా వెళ్ళాను, అలిపిరి వరకు టికెట్ తీసుకున్నాను. సడన్లీ వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళి వచ్చేసరికి డైరెక్షన్ అనేది సడన్గా శ్రీవారి మెట్లకి వెళ్ళి చూపించేసింది. బస్ దగ్గరికి వెళ్ళని ఎట్లా, నాకు అడుగు వేయని ఎట్లా, అంటే ఏంటి మెట్లు లోపల అట్లా కాదు, ఇంటర్నల్ మెసేజ్ అట్లా కాదు ఇట్లా అని. కానీ లోపల చెయ్యాలని భలే కుతూహలం. కానీ ఆడపిల్ల అని ఎక్కడో పాయింట్ బ్లాక్లో గుర్తొస్తుంది. కాదు అది కాదు, మనకి ఏదొచ్చిందో నీ ఆత్మ నీ అంతరాత్మ ఏం చెప్తుందో అదే విను అన్నమాట వెంటనే స్ట్రైక్ అయింది సార్ చెప్పింది. సో నిజంగా సార్ చెప్పే ప్రతి మాట సిచ్యువేషన్స్లో ఎంత బాణంలాగా దూసుకొస్తాయంటే నాకు చాలా ఇష్టం అనమాట అవి. సో నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది మాత్రమే విను అన్నాడు. దానివల్ల ఎంత బెనిఫిట్ పొందానంటే పొందిందని నాకు తెలుసు. సో అలా శ్రీవారి మెట్లు దాదాపు 3680 మెట్లు ఉన్నాయి. సో అన్ని మెట్లు మన బాడీ చూస్తే ఇలా ఉన్నా ఎక్కగలుగుతాం, అవుతుంది అంటే డూ ఆర్ డై, చేస్తే చేయలేకపోతే చావు. మళ్ళీ గుర్తుకొచ్చింది, ఓకే అయితే ఛాలెంజ్ యాక్సెప్టేషన్ చేసి వెళ్ళిపోయాను. అలా 5 hours పట్టింది. వెళ్ళాను సాటర్డే, అది రూమ్ దొరికే పరిస్థితి లేదు, అప్పుడు ఎలక్షన్స్ అయ్యి ఉన్నాయి. సో సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఒకరికి ఫోన్ చేశా, అరగంటలో రూమ్ రెడీ అయిపోయింది. సో కూర్చున్నా. సరే దర్శనానికి వెళ్దామంటే నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాలి, కుదరదు. ఫ్రీ దర్శనానికి వెళ్దామంటే లాక్ అయిపోతా. సార్ చెప్పాడు కదా జ్ఞాన నవరత్నాలు 9, దేహమే దేవాలయం, జీవుడే పరమాత్ముడు, దీని సంగతి ఏంటో చూద్దామని చెప్పి కూర్చున్నా. ఇంకాడ కనీసం నేను వెళ్తూ వెళ్తూ మనీ మర్చిపోయా. తిరుమల ఎక్కడ ఫోన్పే పనిచేయట్లేదు. సో ఏం చేయాలి, వాటర్ తాగడానికి కూడా నాకు సిచ్యువేషన్ లేదు. లిటరల్లీ నేను బాత్రూంలో వాటర్ ఉంటే అవి వెళ్ళి తాగి కూర్చున్నా. ఏం పర్లేదు, ఏమన్నాడు సార్, ఏ జరిగినా మన మంచిగా అన్నాడు. హ్యాపీగా చేసుకొని ఏం పట్టించుకోలేదు, అవి ఏ వాటరా ఎట్లా అని కూడా తీసుకోలేదు. దాహం తీరిందా లేదా, వెళ్ళి కూర్చున్నానా లేదా, కూర్చున్నా. తెల్లవార్లు ధ్యానంలో కూర్చున్నా. సో మార్నింగ్ లేచి బయలుదేరి క్లాస్కి వెళ్ళిపోయా. నాకు పుత్తూరు ఎక్కడో తెలియదని కండక్టర్కి చెప్పిన తర్వాత ఆవిడ మర్చిపోయి నన్ను లేపలేదు. సడన్లీ నాకే ఎవరో కొట్టినట్టు మెలకు వచ్చి లేసేసరికి నేను ఒక పిరమిడ్ స్పాట్లో ఉన్నా. నడి రోడ్లో దింపేసిందామా. అటు తిరిగి ఇటు తిరిగి చూస్తే పిరమిడ్ కనిపించింది. సో ఎగ్జాక్ట్లీ ఎంత బాగా అనిపించింది అంటే నగిరి వెళ్ళే రోడ్లో పిరమిడ్ అది. నేను వాళ్ళకి కాల్ చేసి సార్ ఇది పరిస్థితి అంటే, సో అప్పటికి మెట్లెక్కేసి బాడీ అంతా స్ట్రెయిన్ అయింది. కానీ లోపల మాత్రం ఈ మాత్రం స్టామినా తగ్గట్ల, ఆనందం తగ్గట్ల, ఇంకా 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 అనే పరిగెడుతూనే ఉంది. సో లిటరల్లీ ఫైనల్లీ క్లాస్కి వెళ్ళాను. అక్కడికి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ డిఎస్పీ ఆఫీసర్ వచ్చారు. క్లాస్ చాలా బాగా చెప్పారమ్మా, అద్భుతంగా ఉందని చెప్పారు. నేను సైలెంట్గా ఉన్నా. సో మన పిరమిడ్ మాస్టర్స్ మేడం సార్ ఇదంతా చేసి వచ్చిందని ప్రొసీజర్ అంతా చెప్పారు. మరి దర్శనం అయిందంటే లేదు సార్ అన్న. ఆయన దగ్గరుండి ప్రతి ఒక్క దర్శనానికి ఎలా తీసుకెళ్లారంటే ఒక మినిస్టర్ లెవెల్లో తీసుకెళ్లాడు. గర్భగుడిలోకి వెళ్ళాం సార్. సో ఇప్పుడు అడ్వెంచర్ అంటే ఇప్పుడు మీరు క్లాస్ చెప్పడానికి వచ్చారు. అవును, జనరల్గా మనం పిరమిడ్ మాస్టర్స్ అంటే బయట గుళ్ళు గోపురాలు కాదు, మన హృదయమే దైవ మందిరం అని తెలుసుకున్నాగా. మరి అటువైపు వెళ్ళడం అడ్వెంచర్ అని మీరు అలా తీసుకున్నారు దాన్ని? కాదు. సో నాకు ఆ టైంలో కొంచెము మన సొసైటీలోకి వచ్చిన తర్వాత మనం చేసే రెగ్యులర్ వర్క్లో మిస్టేక్స్ నడుస్తుంటాయి కదా. ఈ మధ్య నాకు ఆ టైంకి నేను వెళ్ళే టైంకి కొంచెం స్పిరిచువల్ అహంకారం వచ్చింది. దాన్ని దింపడానికి అక్కడ ఎక్కించాడు, ఇది దిగాలంటే అక్కడ ఎక్కాలి అన్నది అక్కడ అర్థమైంది. ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నా. మెట్లెక్కి దిగేటప్పటికి నడుచుకుంటూ దిగింది
మొత్తం అహంకారం దిగింది. సో ఫైనల్లీ రియలైజేషన్ ఏమొచ్చిందంటే ఎక్కిన అహంకారాన్ని దింపడానికి సో ఇంత కష్టపెట్టారన్నదని. బట్ ఫైనల్లీ నాకు ఆ రియలైజేషన్ వచ్చేసరికి చాలా హ్యాపీ. వండర్ఫుల్. అసలు ఒకవేళ ధ్యాన సాధకులు పైకి వెళ్ళి అలా చేయాల్సి వచ్చినా కూడా మనలో ఏమి వెళ్ళిపోతుందో గమనించాలి. ఇప్పుడు అది అడ్వెంచర్ అంటే లోపల అడ్వెంచర్ కోసమే బయట అడ్వెంచర్ జరిగింది. వాహ్, వండర్ఫుల్. కానీ ఒక ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా రాలేదు మీరు అక్కడ, అది అండర్లైన్ చేసుకోవాలి అందరూ. ప్రచారానికి వెళ్ళారు, టైం ఉంది, ఎక్కడికి వెళ్తే అక్కడ ధ్యానం చేయాలనేది మన నియమం కదా, కాన్సెప్ట్ కదా. సూపర్, అల్టిమేట్. సో అంటే అడ్వెంచర్స్ చేయడం వండర్ఫుల్. సో అడ్వెంచర్ లో వండర్ఫుల్ ఏంటంటే సార్ నేర్చుకున్న పాఠాలు ఏంటివి? నేర్చుకున్న దాంట్లో ఆ అడ్వెంచర్లో నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, ఎప్పటి నుంచో అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని అంత దగ్గరగా చూడాలి. నాకు ఫస్ట్ నుంచి కూడా వెంకటేశ్వర స్వామి శ్రీనివాస్ అని పిలవరు, శ్రీవారు అని పిలిచేదాన్ని, ఎందుకో తెలియదాన్ని. సో అలా చాలా దగ్గరగా వెళ్ళాను సార్ లైఫ్లో. అదొక అసలు ఇంకా అయిపోయింది. ఇంకా లిటరల్లీ అక్కడ నేను పత్రి సార్తో ఒక్కసారి లైవ్లో నేను సార్ని కలిసింది. దట్ డే ఫస్ట్, దట్ డే లాస్ట్. సో ఆ లోపల ఫీలింగ్ ఉండిపోయింది, నేను సార్తో ఒక్కసారైనా కలిసింది అని. కానీ ఎవ్రీ మినిట్ ఆయన ప్రతి క్షణం దగ్గరుండి ప్రతి దాన్ని అంత ఆనంద స్థితిని ఇచ్చారు. మరి ఈరోజు ఈ సొసైటీలో మన ఈ ధ్యాన స్థితి వల్లే కదా అంత నియర్ బై శ్రీవారిని చూడగలిగాను. 8 నిమిషాలు అక్కడే నిలబడున్నా, అక్కడ తోసేస్తారు, మీకు తెలుసు ఎలా ఉంటుందో. అలాంటిది 8 నిమిషాలు అక్కడ మెయిన్ దాంట్లో నిలబడి ప్రతి చోట గర్భగుడి దాకా తీసుకెళ్ళి, సో అది ఎంత బాగుంది అంటే, మనం చెయ్యాల్సింది చేస్తే పని చెయ్యి, ఫలితాన్ని ఆశించకు. నేనేం వదులుకోవడానికి వచ్చానో తెలుసు, కామ్గా వెళ్ళి చేసుకున్నా. ఏం వెళ్ళిపోవాలో నేచర్కి వదిలేస్తా, అది వెళ్ళిపోయింది. దెన్ ఏం వదులుకున్నానో ఏం వెళ్ళిపోయిందో జరిగింది. నెక్స్ట్ ఏం జరగాలో నేచర్ చూసుకుంది. సూపర్. సో చాలా వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకా ఏం లెసన్ మీ జీవితంలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటివి పత్రిజీతో, ఈ సాంగత్యము, ఈ సబ్జెక్టులతో? సో నేను 2019 జనరల్గా ఫస్ట్ డిఎంసి ధ్యాన మహిళా చక్రం స్టార్ట్ చేసింది 2019లో. సో నేను ఒక సూసైడ్ అటెంప్ట్ చేసుకొని అన్ఎక్స్పెక్టెడ్గా మా ఇంటికి వచ్చి ఉంటే మా మదర్ గారు రెడీగా ఉన్నారు ఇక్కడికి రావడానికి, కడతాలకి. సో వదిలి వెళ్ళలేక ఆవిడ నన్ను తీసుకొచ్చారు. ఒకటే చెప్పా, ధ్యానం గీనం అన్నవో నీకు పెట్టుకుంటే అటు నుంచి అట్టే బస్ ఎక్కి వెళ్ళిపోతాయి, ఇటు వెళ్ళిపోతున్నా కూడా నాకు తెలియదని మా అమ్మని బెదిరించా కూడా నేను. సో అయినా పర్వాలేదు, మా అమ్మ చాలా ధైర్యంగా ఓకే రా అని చెప్పేసి తీసుకెళ్ళింది. కనబడుతుంది మీలో అమ్మలోని ధైర్యం కనబడుతుంది. సో మా మదర్ ఫ్యామిలీ అందరినీ, సో నిజంగా మా మదర్ కి మేము అందరం ధ్యానంలోకి రావాలని పంచ ప్రాణాలు పెట్టి అందరినీ పోరాడి 10 సంవత్సరాలు ఫైనల్ అందరినీ తీసుకొచ్చింది. ఒకసారి మా మదర్ గారికి హార్ట్ఫుల్ గా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వండర్ఫుల్, థ్యాంక్ యూ మేడం. రమణమ్మ గారు రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు 2019లో వచ్చాను. ఫస్ట్ ధ్యాన మహిళా అది అడుగు పెట్టడంలో కూడా మహిళా చక్రంలో అడుగు పెట్టాను. మరి అంటే ఈ ఎనర్జీని నాకు అంటే అంతకు ముందు పత్రి సార్ కనిగిరి పామూరడ్ సర్కిల్లో వస్తే ఆయన తిడతారు, కొంచెం ర్యాష్ గా మాట్లాడతారు, కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కరెక్షన్ చేస్తారు. మాకు అప్పటికి తెలియదు కదా, ఇప్పుడు తెలుసు. అప్పటికి తెలియదు కదా మాకు, ఏంటి నేను అడ్డంగా తిడుతున్నాడు, ఇలా అంటున్నాడు, అసలు ఏంటి అసలు అని చెప్పి వచ్చేదే లేదు ఇంకోసారి అని చెప్పి. అంటే పెరిగిన సమాజంలో చిన్న పదమన్నా ఎట్లా అంటే మీ అవగాహన అలా ఉండే చెప్తున్నారు, చిన్న పదంలో కూడా బూతులాగా అనిపించేది. ఇప్పుడు ఎలా మారింది? ఇప్పుడు అదే చెప్తున్నా. సో అట్లా వెళ్ళేదాన్ని కాదు అని అనుకుంటానా, మళ్ళీ ఆయన వస్తున్నాడు సరికి ఇది వెళ్ళిపోతుంది, అది తెలిసేది కదా నాకు అప్పుడు. సో అట్లాగే కర్తల్లో కూడా అడుగు పెట్టించిందేమో అని అప్పుడే భిన్నంగా ఆలోచించి బుక్ రిలీజ్ అయింది. అది రిలీజ్ అయినప్పుడు నేను సెకండ్ రోల్లో కూర్చొని ఉన్నా, డిఎంసీలో సెకండ్ రోల్లో కూర్చొని ఉంటే సార్ అందరికి బుక్స్ పంచుతున్నాను. ఆ బుక్ మాత్రం పట్టుకుని నిలబడే ఉన్నారు, ఎవరు వచ్చినా ఇవ్వట్లేదు. సార్ ఏంటి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయనేమో చూపు పత్రిజీ గారు చూపు నాకెళ్ళి ఉంది, నాకు మీకు సంబంధం లేదు, లైక్ పిరమిడ్ సొసైటీకి నాకు ఏ సంబంధం లేదు. అప్పుడు నేను అనుకోవడం నాకు మీకు సంబంధం లేదు, వచ్చా నేను ఎంజాయ్ చేయడానికి వచ్చా. యాక్చువల్లీ ఒరిజినల్ గా కడతాల్లో ఎంజాయ్ చేద్దామని వచ్చాను, ఎంజాయ్ కూడా చేశాను అలాగే. సో ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని వచ్చా. ఆయనేమో బుక్ ఇవ్వట్లేదు, ఎంతమంది వెళ్ళినా చూపేమో నాకెళ్ళుంది. నాకు పాతలో చెప్పారు కదా, ఈయన కానీ కళ్ళల్లో పెడితే అడ్డంగా నేను బుక్ అయినట్టు నన్ను వేసుకుంటాడు, తిడతాడు, వద్దురా బాబు ఈ సొసైటీ గోలకి నేను పోకూడదని కూర్చొనే ఉన్నా, కానీ ఆయన బుక్ ఇవ్వట్లా. సరే ఫైనల్లీ ఏం జరిగిందో తెలియదు, వెళ్ళి బుక్ తీసుకొని వచ్చేసా. కరెక్ట్ గా 2019లో బుక్ తీసుకున్నా, 2021 ఆగస్ట్ లో ఓపెన్ చేయాల్సి వచ్చింది ఆ బుక్.
ఎందుకంటే మధ్యలో ఒక సంవత్సరం ధ్యానానికి రావడానికే టైం పట్టింది. Okay. వచ్చిన తర్వాత నేను ఎందుకు వచ్చానన్నది తెలుసుకోవడానికి, అసలు ఈయనెందుకు నా మీద చూపు పెట్టాడు, అసలు నాకు ఈ సొసైటీకి ఏంటి సంబంధం అని తెలుసుకోవడానికి 1.5 years పట్టింది. రైట్. సో ఆ బుక్ తోటి సార్ నాకు వచ్చిన ఒక 41 days సీరియస్ గా మెడిటేషన్ చేశాను. ఒక 3 months కి హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయినాయి. చెప్పారు కదా ధ్యానం సర్వరోగ నివారిణి, ప్రాక్టికల్ గా చేస్తాను సార్. చూపిస్తా, చూసుకుంటా, చూపిస్తా, రెండు చేస్తా. చూసుకుంటా, చూపిస్తా. ఎందుకు సాధ్యం కాదు? చాలా మంది మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము అంటే మనసు ఎక్కడ పెట్టావు, దాన్ని తీసుకొచ్చి నువ్వు నీకు పెట్టుకోవాల్సిన చోట కంట్రోల్ కాదు, ఎక్కడ పెట్టాలో దాని మీద సృష్టి కల్పన చేస్తే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తావు. అది అయి చూడండి. సాధన సరిగ్గా చేస్తే సరి అయిన రిజల్ట్ వస్తుంది. సరి అయిన సాధనలో ఉన్నాం, సరి అయిన సంస్థలో ఉన్నాం, సరి అయిన గురువుతో ఉన్నాం, కానీ సరిగ్గా చేస్తున్నావా లేదా చెక్ చేయాలి. సరిగా నీకు నువ్వు ఆచరిస్తున్నావా, సరైన మాటలతో ఉన్నావా, ప్రతిదీ కూడా రీసెంట్ గా సార్ చెప్పారు ప్రతి మాట బ్రహ్మాస్త్రం లాగా ఉండాలి అని. సో అప్పట్లో సార్ కూడా చెప్పారు, కానీ అప్పటికి ఇంకా అంత నాలెడ్జ్ రాలా నాకు తెలుసుకోవడానికి. వింటూ వచ్చాను, ఎప్పుడైతే ఆచరణలో పెట్టానో సో అంత బ్రహ్మాస్త్రంలా ఉంటుంది ప్రతి కథలికి. అందుకే సార్ అంటాడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఎరుకలో ఉండాలి అని. ఆ ఎరుక అన్నొక్క పదంతో పిరమిడ్ సొసైటీ అంతా నడుస్తుంది ఇప్పటికి. వాట్ ఎన్ అండర్స్టాండింగ్, సూపర్ అండర్స్టాండింగ్ రాజరాజేశ్వరి. అండ్ చివరగా పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మన పిఎంసి ప్రేక్షకులకు మీరు ఇచ్చే మెసేజ్. సో పత్రిజీ ఆరాధనల సందర్భంగా పిఎంసి నిజంగా ఈరోజు మైత్రేయ బుద్ధలో ఒకటి ఇంకా బాగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ మిత్రత్వం అన్నది మన పిరమిడ్ సొసైటీలో లేకపోతే ఈ రోజు ఈ పిఎంసి దాకా నేను రాలేను. ఈ ఛానలింగ్ ఇక్కడికి మిత్రత్వం ద్వారానే రావడం జరిగింది. సొసైటీలోకి వచ్చాక ఫస్ట్ సార్ చెప్పింది మై డియర్ ఫ్రెండ్స్ అన్నాడు. సో ఎప్పుడైతే నువ్వు ఫ్రెండ్షిప్ బాండింగ్ లోకి వెళ్తావో తీగలన్నీ అల్లుకుంటూ ఒక కళ్ళం అవుతుంది. సో ఫైనల్లీ కళ్ళం ఏంటి? పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. సో ఎక్కడైతే మన మూల స్తంభం ఉందో అక్కడే తీసుకొచ్చింది. మరి దానికి కారణం ఈరోజు ఆ మిత్రత్వం ఉండబట్టే కదా, ఆ మైత్రతత్వం ఉండబట్టే కదా. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లో మన పత్రిజీ గారు ఆ తత్వాన్ని డెవలప్ చేశారు కాబట్టి ఈరోజు ఇంత అద్భుతంగా మనం ప్రతి ఒక్క దాన్ని కూడా షేర్ చేసుకోగలుగుతున్నాం, అనుభవాన్ని పంచుకోగలుగుతున్నాం. సూపర్ రాజరాజేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి మైత్రేయ బుద్ధ విత్ రాజరాజేశ్వరి. విన్నాం కదా, ఒక్క పదమే తనను ఇంప్రెస్ చేసింది మై డియర్ ఫ్రెండ్స్. అదే వారు ఎంత అర్హులు ఈ టాపిక్లో మాట్లాడడానికి. చూసారా, వారు ఎక్కడో ఉండాల్సింది, ఈరోజు ప్రోగ్రాం లేదు, రప్పించి మాట్లాడించబడ్డారు. ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది మిత్రులారా? దట్ ఈజ్ పత్రిజీ. దట్ ఈజ్ పత్రిజీ, ఇంకేం మాటలు లేవు. సో ఆ ఒక్క మాటతో ఇన్స్పైర్ అయిన వ్యక్తి ఎంత బాగా అర్థం చేసుకొని పత్రిజీ నుంచి తీసుకున్న పాఠాలు ఆచరిస్తే ఎలా ఉంటారు ఒక పిరమిడ్ మాస్టర్ రాజరాజేశ్వర్ లాగా ఉంటారు. ఎప్పుడు ఎవరికి ఏది కావాలో అది అందిస్తారు. పత్రిజీ చేతితో ఒక పుస్తకం మనకిచ్చారు అంటే ఇంకా మన జీవిత ధ్యేయం అందులో ఉంది. అది వారి యొక్క ఎగ్జాంపుల్. సో ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్తో అలైన్ అయి వారు ఎంతో ఇన్స్పైర్ అయి పత్రిజీతో తీసుకున్న ఈ జ్ఞానాన్ని ఆచరిస్తూ అద్భుతంగా ఉన్న పిరమిడ్ మాస్టర్ది విన్నాం కదా మిత్రులారా. సో మైత్రేయ బుద్ధ అంటే మనందరం మిత్రులమే. ఎవరికి గురువులు లేరు ఈ సంస్థలో, అందరం గురువులమే. అందరినీ గురువులుగా తయారు చేసిన ఒక జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారి గురించి ఎంతసేపు మాట్లాడినా తక్కువే కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఇలా మనం ఎదగాలంటే మైత్రేయ తత్వాన్ని, బుద్ధ తత్వాన్ని ఆచరించాలంటే ధ్యాన సాధన చేయాలి, పిఎంసి చూడాలి, పిఎంసికి సహకరించాలి మిత్రులారా అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.